సృష్టి స్థితి లయకారకమై అత్యున్నత దైవిక శక్తి స్వరూపిణి అయిన రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. 18 శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠ క్షేత్రమైన పిఠాపురంలో పాదుకే క్షేత్రం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో కొలువైయున్న శ్రీ రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్ల శరన్నవరాత్రి శతచండీయాగ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవార్ల అలంకరణ కోసం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసి పంపించిన 22 పట్టు చీరలను జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ నాయకుడు పెన్నెం దొరబాబు చేతుల మీదుగా అమ్మవార్లకు సమర్పించారు. అమ్మవార్లకు పట్టు చీరల సమర్పణకు ఆలయానికి వచ్చిన మర్రెడ్డి శ్రీనివాసరావు, పెన్నెం దొరబాబుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వీరు ముందుగా దత్తాత్రేయ, కుక్కుటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్లను దర్శించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపించిన పట్టు చీరలను మర్రెడ్డి శ్రీనివాసరావు, పెన్నెం దొరబాబు తమ చేతుల మీదుగా అమ్మవార్లకు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిరువురిని ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు. ఆలయ పండితులు వారికి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు, పెన్నెం దొరబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. చాలా సంతోషం. అది స్వామివారి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం తొమ్మలో ఉన్న పెన్నెం దొరబాబు గారు కలిసి అమ్మవారికి నివేదించడం జరిగింది. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయాలతో అయితే పిఠాపురం కోసం పనిచేస్తున్నారు, ఆశయ సాధనలో ఆయనకి స్వామివారి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు రెండుగా లభించాలని, అదేవిధంగా పిఠాపురం వాసులు అందరి మీద కూడా అమ్మవారు చల్లని చూపులు ప్రశ్నించాలని, వారి కుటుంబాలతో సుభిక్షంగా ఉండాలని మనఃపూర్వకంగా కోరుతున్నాం. ఏదైతే ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని పూర్తి అభివృద్ధి చెయ్యాలి, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని పెట్టాలనే సంకల్పాన్ని ఆ దేవుడు, ఆ అమ్మవార్లు ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలని, ఆయన ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆయన ఊపిరున్నంత వరకు ఆయన ఈ పట్టు వస్త్రాలు ధరించే కార్యక్రమం ఆయన చేతుల మీదుగా జరగాలని, ఆ రకంగా ఆయన ఈ పిఠాపురం నియోజకవర్గంలో శాశ్వత శాసనసభ్యుడిగా ఉండాలని మనసావాస కోరుకుంటూ ఈ రోజున ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తాం.